ఇలాంటి రోజు ఒకటి వస్తుందనే నాకు ముందే తెలుసురా. అమ్మాయిలు ఏది స్ట్రైట్గా చెప్పరు, వాళ్ళకు ఒక కోడ్ ఉంటుంది. ముందు మన గురించి ఆలోచిస్తారు, ఫ్యూచర్ ఊహించుకుంటారు, తర్వాత తప్పించుకుంటారు, ఆ తర్వాత ఓకే చెప్తారు. నా అంచనా కరెక్ట్ అయితే రేపు ఆ అమ్మాయి నీకు రిప్లై ఇస్తుంది చూడు. అల్లుడు, రేపు హైదరాబాద్ వెళ్తున్నా. ఎందుకు మావా? రాజారాం కూతురు పెళ్ళి ఉంది, రమ్మని ఒకటే గోలవాడు. అలాగే ఆ పత్రాలు ఒకసారి నాకు తెచ్చిస్తే నేను చూసేసుకుంటా. అన్నా, ఎమ్మెల్యే గారు మన ఇంటికి వచ్చారన్నా. ఎమ్మెల్యే గారు రే చెరి. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. కూర్చోండి. మీరు మా ఇంటికి ఒక చిన్న పని మీద వచ్చాను. సార్ కాఫీ టీ. సత్య కాఫీ తీసుకురా. వద్దమ్మా వద్దు, కతికితే అతకదంటారు. నాకేమొద్దు కృష్ణ. అంటే మీరు చెప్పేది? డైరెక్ట్గా విషయానికి వచ్చేస్తాను. నీ గురించి, ఈ ఊర్లో నీకున్న గౌరవం గురించి నేను చాలానే విన్నాను. అందుకే నీతో సంబంధం కలుపుకుందామని వచ్చాను. సంబంధమా? అవును కృష్ణ, మా అబ్బాయి పేరు అరవింద్. అమెరికాలో బిజినెస్ చేస్తున్నాడు. పెళ్లి వయసు వచ్చేసింది, చెయ్యాలిగా. లేదంటే ఏ తెల్లపిల్లను తీసుకొచ్చి నా ముందు నిలబెట్టేస్తే. అందుకే నీ చెల్లికి నా కొడుకునిచ్చి చేద్దామని. మా చెల్లి ఇంకా చదువుకుంటుంది సార్. తను తెలుసు కృష్ణ, అయినా చదువేమన్నా ఆపమన్నానేంటి? అయినా మనం ఒక మాట అనుకుంటే మంచిది కదా. పైగా ఈ కాలంలో అమ్మాయిలు దొరకడమే కష్టం, అందులోకి మీ చెల్లెలాంటి అమ్మాయి దొరకడం చాలా కష్టం. అందుకే ఒక తండ్రిలా వచ్చాను, కానీ ఎమ్మెల్యేలా కాదు. మీలాంటి గొప్ప వ్యక్తి కుటుంబానికి మా అమ్మాయి వెళ్తుందంటే చాలా సంతోషంగా ఉందండి. ఒకసారి ఎగ్జామ్స్ అవగానే మా చెల్లిని అడిగి మీకు చెప్తానండి. అది ఇప్పుడు ఒక అన్నలా మాట్లాడు. నువ్వెప్పుడైనా మాట్లాడు, సరేని మాత్రం చెప్పు చాలు. సరే కృష్ణ, ఉంటాను మరి. ఏదో పంచాయతీ ఉందని అర్జెంట్ అంటే. అది కూడా ఈ ఊర్లోనే సార్. అవునా? చెప్పవే మరి. మన కృష్ణే. ఓకే, ఈ పని కూడా అయిపోయినట్టే. ఉంటాను మరి. ఎమ్మెల్యే గారు, మీలాంటి పెద్దవారు వచ్చి మీ అంతటా మీరే మా అమ్మాయిని చేసుకుంటా ఉంటున్నారు. నిజంగా చాలా గొప్పవాళ్ళండి మీరు. ఓకే కృష్ణ, వెళ్ళొస్తాను మరి. అలాగేనండి. ఓకే కృష్ణ. నాకు ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. దేనికి? నా ఇన్స్టా రీల్ కి 1 కోటి లైక్స్ వచ్చిన అంత హ్యాపీగా ఉంది. వదులు. దేనికి? అంటే పల్లి పెళ్ళైపోతే నెక్స్ట్ మండే కదా. మొన్న పట్నం పెళ్ళని పెళ్లి చేసుకుంటాను అంటే చేసుకో అన్నావు కదా. అదంతా అప్పుడు బావా. అర్రె, అది నిజం అనుకుని నేనెంత సంబరపడిపోయాను. నువ్వు ఎప్పుడు ఇంతే బావ. మళ్ళీ ఏంటమ్మా సడన్ గా చెప్తే నేను వచ్చేవాడిని కదా. ఎగ్జామ్స్ అన్నయ్య, ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చారు. నాకు డౌటే. చూడన్నయ్య ఎలా ఏడిపిస్తుందో. అబద్ధం చెప్పి రావాల్సిన అవసరం దానికి లేదే. ఎవరనుకున్నావు? కృష్ణగాడి చెల్లి. ఏదైనా ఫేస్ టు ఫేసే. సూర్య ఎలా ఉన్నాడమ్మా? బాగున్నాడన్నయ్య. ఎప్పుడు తిన్నావు ఏంటో. వెళ్ళి వంట చేయబో. సరే పదమ్మా, ఫ్రెష్ అవుదు కానీ.
రంగయ్య, ఎమ్మెల్యే గారు ఉన్నట్టుండి పంచాయతీ ఎందుకు పెట్టిండ్రు? ఏమోనా తెలియదు. దండాలయ్యా. నమస్కారం సార్. నమస్కారం అండి. దండాలు సామే. నమస్తే. ఒక ఎమ్మెల్యేగా నేనేంటో మీ అందరికీ తెలుసు. నా నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ నేను అర్థం చేసుకున్నాను. అందుకే ఈ పంచాయతీ పెట్టాను. ఈ ఊర్లో రైతులందరికీ ఏదో ఒక మంచి చేయాలనే మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రమ్మన్నాను. దేశానికి రైతే వెనుముక అని గట్టిగా నమ్మే వ్యక్తుల్లో నేను ఒకణ్ణి. వ్యవసాయమే ఆదాయం అనుకుని కష్టపడుతున్నారు. ఆదాయమేమీ లేకపోయినా సరే అదే ఆధారంగా బతుకుతున్నారు. నీళ్ల కోసం ఆకాశం వైపు చూడాల్సిన అవసరం ఉండదు. ఎరువుల కోసం ఆడాల బంగారం తాకట్టు పెట్టాల్సిన అవసరం ఉండదు. ధర రాలేదన్న దిగులు ఉండదు. దళారుల దగాను ఉండదు. మా వాళ్ళకి సరిగ్గా చెప్తేనే అర్థమై సావదు. జర వివరంగా చెప్సామే. చెప్తాను, అందరూ జాగ్రత్తగా వినండి. పెరుగుతున్న జనాభాకి తగ్గట్టుగా వ్యవసాయోత్పత్తి లేదు. రేట్లు పెరుగుదలకి ఇదొక ముఖ్య కారణం. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే తరాలకు అన్నం తినడానికి ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. ఇలాంటివన్నీ ఆలోచించి ఒక పెద్ద సంస్థ వ్యవసాయంలోకి అడుగుపెట్టింది. కొత్త పద్ధతుల ద్వారా వ్యవసాయం చేస్తుంది. ఇదొక మంచి ఆలోచన. మా పొలాలను వాళ్ళకిచ్చి మేమేం చేయాలయ్యా? మంచి ప్రశ్న, అక్కడికే వస్తున్నాను. వ్యవసాయం చేయాలంటే భూములు కావాలి. ఇప్పటికిప్పుడు 100 ఎకరాల భూమంటే అయ్యే పని కాదు. పంట పండే భూములనే కౌలుకు తీసుకోవాలని వాళ్ళ ఆలోచన. మా పొలాలు కౌలుకిచ్చి మేం ఖాళీగా కూర్చోవాలా స్వామి? ఖాళీ దేనికి? పొలాలిస్తారు, కౌలు వస్తుంది. విత్తనాలు వాళ్ళిస్తారు, మీరు నాటండి. బోరు బిల్లు వాళ్ళు కడతారు, మీరు దుక్కు దున్నండి. డబ్బులు వాళ్ళిస్తారు. ఎరువులు వాళ్ళిస్తారు, పురుగుల మందులు వాళ్ళిస్తారు, మీరు జల్లండి. కంచె మీరు కడతారు, ఖర్చు వాళ్ళు భరిస్తారు. కోత మీది, ఖర్చు వాళ్ళది. పంట మీది, ఫలితం వాళ్ళది. ఏమంటారు? అంటే మా పొలాల్లో మేము పనివాళ్ళగా మారమంటున్నారండి? ఇంకే రైతు పాడెక్కకూడదు అంటున్నా. నువ్వన్నమాటే కృష్ణ. ఈ ఊరి సమస్యలేంటో నాకు తెలుసు. ఆడవాళ్ళు పుస్తెలు అమ్ముకుని పంట పండించే రైతు బాధ నాకు తెలుసు. అందుకే చెప్తున్నా, కౌలు ధర మనమే నిర్ణయిద్దాం. పంట మనమే పండిద్దాం. లాభాల్లో వాటా అడుగుదాం. కోల్డ్ స్టోరేజ్లు కడదాం. వాటిలో మన వాళ్ళనే పనివాళ్ళుగా పెడదాం. రవాణా మనం చేస్తాం, బళ్ళు వాళ్ళని అడుగుతాం. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పడతాయి, మన వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. ఒక్కసారి ఆలోచించండి. డబ్బుకు డబ్బు, మన పొలాలు మనవి, మన పని మనది. ఒక ఎమ్మెల్యేగా ఈ ప్రాంత అభివృద్ధికి ఇంతకంటే చేయడానికి మరో మార్గం లేదు. మనం చేయాల్సిందల్లా మన పొలాలు వాళ్ళకి లీజుకి ఇవ్వడం మాత్రమే. ఏమంటారు? మీ ఉద్దేశం బాగానే ఉందండి, కానీ మాకు కొంచెం ఆలోచించుకోవడానికి సమయం ఇవ్వండి. సరే, అయితే మీరంతా ఆలోచించుకుని ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నాను. సరే కృష్ణ, ఈ ఊరి కోసం బాగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటామని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం, సరేనా? ఉంటానైతే. మంచిదండి. రంగయ్య, ఉద్యోగాలు అంటున్నారు, పొలాలు ఇవ్వమంటున్నారు. నాకేంటి అర్థం కావట్లేదు రంగయ్య. కట్ చేస్తుందండి. వల్లి, వల్లి,
ఆ.